ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరందరూ కూడా సూపర్ డూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో అందరూ వ్రతాన్ని చేసుకున్నారా, చేసుకొని వాళ్ళు వాయినం తీసుకోవడానికి వెళ్ళారా లేదో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అంజలి ట్రైన్స్ ఛానల్ని చూస్తూ కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 ఇప్పుడే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ రోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదా. సో ఈ రోజు అంతా ఎలా గడిచింది, నేను ఎంతమంది ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్ళాను అనేది వ్లాగ్ అనమాట. నేనైతే వ్రతం ఎప్పుడు చేయలే, సో ఈ ఇయర్ కూడా చేయలేదు. సో చేసే భాగ్యం ఎప్పుడు వస్తుందో చూడాలి. కానీ వాయనాలు తీసుకోవడానికి అయితే వెళ్ళాను. నా పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇన్ని వాయనాలు తీసుకోవడానికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మస్తు 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 హ్యాపీ అనిపించింది. సో అందరి ఇంటికి వెళ్ళి మంచిగా వాయనం తీసుకొని అయితే వచ్చాను. సో ఎంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనేది కంప్లీట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేను వ్రతం చేసుకోకపోయినా ప్రొద్దున్నే 5 గంటలకి లేచి చకచక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. అలాగే భర్తతోని ఈ శ్రావణ మాసంలో గ్రీన్, రెడ్, ఎల్లో గాజులు వేయించుకోవాలి, మంచి జరుగుతుందట అని అందరూ అంటుంటే సరే ఏముందులే గాజులే కదా అని చెప్పేసి నేను కూడా తెప్పించుకొని బావతోనైతే వేయించుకున్నాను. బట్ అదంతా అయితే వీడియో తీయలే, ఆబ్వియస్లీ తెలిసిందే కదా, బావకి వీడియోస్ అంటే నచ్చవు కాబట్టి ఇంకా వీడియో ఎందుకు తీసి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కూడా పెద్దగా అయితే షూట్ చేయలేదు. సో గాజులు అయితే వేసుకున్నాను. స్టార్టింగ్ ఇంట్రో వీడియోలో వాయిస్ బాగానే ఉంది, ఇక్కడ వాయిస్ ఓవర్కి వచ్చేసరికి ఏంది వాయిస్ మొత్తం తేడా కొడుతుంది అంజలి అనుకోకండి. సో ఆ రోజు నుంచి అంటే వరలక్ష్మి వ్రతం రోజు నుంచి ఈవినింగ్ నుంచి ఫుల్ జలుబు దగ్గు వస్తుంది అనమాట. సో కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. అసలే మనది ఘోరమైన వాయిస్, అంటే ఇంకా ఈ జలుబుతోనే వాయిస్ ఇంకా చాలా దారుణంగా వస్తుంది. కాకపోతే వీడియో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టాలని చెప్పేసి గొంతు ఎట్లా ఉన్నా కూడా పెడుతున్నా. జస్ట్ ఇగ్నోర్ మై వాయిస్. నేను ఇంట్లో సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వాయనం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అసలు లాస్ట్ ఇయర్లో ఒక మృదుల ఒక్కదైతే పిలిచింది, కానీ ఈ ఇయర్ మాత్రం పొద్దున్న నుంచి మొదలు పెడితే అసలు సాయంత్రం దాకా వాయనం తీసుకోవడానికి తిరుగుతూనే ఉన్నా అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఇయర్ నన్ను ఇంతమంది వాయనం తీసుకోవడానికి ఇన్వైట్ చేస్తారని. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అందరు ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ. ఇస్తీనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తీనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అట్లనే ఒకసారి శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా లైన్లో అయితే ఎస్పెషల్లీ పిల్లల జనాభా అయితే ఫుల్ అన్నమాట. నేను కెమెరా ఆన్ చేసి ఫోన్ అక్కడ పెట్టంగానే వాళ్ళు మూతి ముక్కు తీసుకొచ్చి మొత్తం ఫోన్లలో పెడతారు. నాకేమో ఫుల్ భయం అవుతుంది ఎక్కడ ఫోన్ పడుతుందా అని. ఇంకా తీసుకొని అందరినీ బల్ల మీద కూర్చోబెట్టినాం. చూడండి హాయ్ చెప్తాను. మేమందరం ఏంటి చుట్కి, మేమందరం ఫ్రెండ్సా? చెప్పు మళ్ళీ. ఇప్పుడు స్లో అయితే స్లో వాయిస్ వీడియో తీసినావు అంటే నువ్వు స్లో అవుతుంది. చుట్కీ కెమెరా వెనకాల బాగా మాటలు మాట్లాడుతుంది. కెమెరా ఆన్ చేసి చెప్పమంటే అట్లా స్లోగా చెప్తుంది అనమాట. సో అక్కడ వాయనం తీసుకొని అయిపోయిన తర్వాత ఇంకో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా లైన్లోనే దగ్గర ఒక 4-5 మెంబర్స్ అయితే వ్రతాన్ని చేసుకున్నారనమాట. అందరు ఇన్వైట్ చేసిళ్ళు. అందరి ఇంటికి వెళ్ళను రాను అని చెప్పకుండా అందరి ఇంటికి అయితే వెళ్ళి యాజ్ యూజువల్ తెలిసిందే కదా, అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని చక్కగా మొక్కుకొని వాయనం తీసుకొని మళ్ళీ అక్షంతలు అయితే వేసుకొని వస్తాం కదా. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎందుకంటే ప్రతి చోట జరిగేది ఇదే కాబట్టి. శ్యామలక్క నాతో పాటు చుట్కీకి కూడా వాయనం ఇచ్చింది. చుట్కీ వాయనం తీసుకోవడం ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో మంచిగా పట్టుకుంది చూడండి. వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం టఫెస్ట్ పాయింట్ ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళు మన కాళ్ళు పట్టుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే ఆ రోజు పూజ రిచువల్ అదే కాబట్టి ఇంకా మనం ఏం చేయకుండా అట్లా బ్లెస్సింగ్ వాళ్ళకి ఇవ్వాల్సిందే అనమాట. శ్యామలక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, గట్టిగా ఇచ్చుకుంటినమ్మ వాయనం, ఇచ్చుకున్న వాయనం, ఇచ్చుకుంటినమ్మ వాయనం, గట్టిగా
వీడియోస్ తీయడం, వీడియోస్లో కనిపించడం కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఐ అగ్రీ అండ్ ఆల్సో ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ ఈరోజు కనిపించిన ఈ వీడియోలో అయితే అందరూ నేను వీడియోస్ ఇస్తున్నా కదా అని నాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళైతే అందరూ మంచిగా వీడియోలో అయితే కనిపించిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అబ్జెక్ట్ చేయకుండా వీడియోలో కనిపించినందుకు. నేను ఏదో వాయిస్ ఓవర్లో టాపిక్ మాట్లాడుతూనే ఉన్నా. అక్కడ ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు చేంజ్ అవుతూ ఉంటుంది. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాను. తను తెలుసు కదా స్వాతి, మేమిద్దరం కలిసి రీల్స్ చేసాము. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఆయనకి డెకరేషన్ అయితే సూపర్గా వేసింది స్వాతి. అసలు ఒక్కొక్కరు పూజలు అయితే భలే చేసుకుంటారు. వెనకట అయితే ఇవి ఎవరో ఒకరు చేసేది వ్రతాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అంటూ నాకు తెలిసి అయితే సోషల్ మీడియా ఎఫెక్ట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎఫెక్ట్ చేయబట్టి ప్రతి ఒక్కరు అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే పూజా విధానం అంతా మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంది కాబట్టి ఓహో ఇలా చేసుకోవాలా, ఇలా చేసుకోవద్దా అని వాళ్ళకి ఏది చేయాలి, ఏది చేయొద్దు అనేది ప్రతిదీ అంటే ఏ అయ్యగారిని ఎవరిని అప్రోచ్ కాకుండానే వాళ్ళ సొంతగా వాళ్ళు చేసుకొస్తుంది కాబట్టి చక్కగా అందరూ అయితే చేసుకుంటారు. మనం కూడా చేసుకోవాలి. ఎప్పుడు అమ్మవారి బ్లెస్సింగ్ అయితే అప్పుడు చేసుకుందాము. నా మనసులో ఉంటుంది అప్పుడు స్టార్ట్ చేయాలని. సో అది ఎప్పుడైతే అప్పుడు. సో అదనమాట. సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేశారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి వాయనం తీసుకోవడానికి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇది కొంచెం దూరం అని చెప్పేసి బాగా వచ్చిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఫస్ట్ వెళ్ళి ఇంకా అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, బొట్టు, అక్షంతలు అవన్నీ వేసి మంచిగా మొక్కుకొని దాని తర్వాత వాయనం అయితే తీసుకుంటున్నాము. సో తను తెలుసు కదా మృదుల, లాస్ట్ టైం వాయనానికి పిలిచి కూడా తను మళ్ళీ 7 శనివారాల వ్రతం అప్పుడు కూడా తాంబూలం తీసుకోవడానికి పిలిచిందనమాట. సో తను కూడా పిలిస్తే వచ్చిన కొంచెం మా ఇంటి నుంచి కొంచెం దూరం అనమాట. అందుకే భావన తీసుకొని అయితే వచ్చేసిన. వీడియో అయితే ప్రతిదీ క్యాప్చర్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ వెనకాల వాయిస్ ఓవర్లో ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలి, టాపిక్ ఏం మాట్లాడాలి అనేది మాత్రం అర్థమవుతలేదు. పూజ కదా, పూజ గురించి మనకు పెద్దగా ఏం తెలియదు, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. సో ఇంకా ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాను అనమాట. సో ఇప్పుడు అందరు హాయ్ చెప్పండి. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇంకా అందరు వాయినాలు అయితే తీసుకోవడం అయిపోయింది. ఇంకా బావ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంకొక బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి అక్కడ. సో అప్పుడే పూజ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఈవినింగ్ టైంలో. ఇంకా మేమందరం కూడా పూజలో పార్టిసిపేట్ చేసాము. యూజువల్గా ఎక్కడికి పోయినా నేనే ఫోన్ తీసుకొని అంతా క్యాప్చర్ చేస్తా కానీ ఫర్ ఏ చేంజ్ ఇక్కడ అంతా మా బావ రికార్డ్ చేస్తున్నాడు. మీరు చూడండి ఇటు చూడండి యూట్యూబర్ చూడండి. యూ ఆల్సో యూట్యూబర్. రమేష్ అన్న హాయ్ చెప్పు. అమరపల్లి హాయ్ చెప్పు. అందుకే పేరు పెట్టింది ఇన్స్పిరేషన్ చుట్కీ. సో ఇక్కడ వచ్చేసి లేడీస్ అందరం కలిపి హారతి పాట అయితే పాడుతున్నాము. నిజంగా నాకైతే ఏ హారతి పాటలు కానీ శ్లోకాలు కానీ పెద్దగా రావు, నేర్చుకోవాలి. అసలు నాకు రాకపోయినా చుట్కీ కన్నా నేర్పియాలి. ఇక్కడ వచ్చేసి మొబైల్లో హారతి పాట పెట్టుకొని అయితే అందరం పాడుతున్నాము. కొంతమందికి ఇక్కడ మృదులకి, శ్యామలకి ఖర్చు కానీ నాకైతే రావన్నమాట. సో నేర్చుకోవాలి. సో పూజ అయిపోయిన తర్వాత అందరం అయితే 1 by 1 వాయనాలు అయితే తీసుకున్నాము. అమ్మ ఒకసారి ఫోటో చూడదా చూడండి.
సో అట్లా అందరం వాయనాలు అయితే తీసుకున్నాము. మాతో పాటు పిల్లలకు కూడా ఇచ్చారనమాట. సిస్టర్ చుట్కీ కూడా ఇక్కడ అయితే వాయనం తీసుకుంటుంది. సో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఇదనమాట. సో నాకు మోస్ట్లీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒక 5-10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే యూట్యూబ్లో ఉంటుంది కదా మెమొరీగా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటికి అందరూ పోస్ట్ చేశారు, కానీ నేను కొంచెం సిక్ అవ్వడం వల్ల వీడియో అయితే కొంచెం లేట్ అయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.